हाय फ्रेंड्स, मैं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూస్తే ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి. నెల్లూరు దగ్గర ఉండి గూడూరు అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మనకు ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో పొట్టెల పిల్లలు చాలా బాగా అమ్ముడుపోయినాయి. ధరలు కూడా పర్వాలేదు, నేను చూసిన కాడికి పర్వాలేదు అనేసి అనుకోవచ్చు. సో ఈ వారం కూడా వీడియో తీయలేదు. ఆ 4 నిమిషాల వీడియోలో కొద్దిపాటికి మాత్రమే బేరాలు కనుక్కున్నట్టున్నాయి. మిగతాది తీయలేకపోయినాం. అంటే కరెక్ట్గా తీసే టయానికి ఏదో ఒకటి పని పడిపోవడం వల్ల ఆగిపోతూ ఉంది. సో నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ మొత్తం తీసుకోవాలా. ఇప్పుడు మీకు కనిపించేటివి మేము వేరే వాళ్ళకి దగ్గర వాళ్ళకి కొన్ని పంపించాను. అది సో వాళ్ళు అమౌంట్ పంపించేశారు. ఆ పిల్లలు వాళ్ళకి తీసి పంపించాను అనమాట. సో మిగతా వీడియో కొద్దిపాటిగా ధరలు మాత్రమే చెప్పడానికి అవకాశం కుదిరింది. మార్కెట్లో అయితే పిల్లలు చాలా వచ్చాయి, చాలా బాగా అమ్ముడుపోయినాయి. తమిళనాడు వాళ్ళు మాత్రమే ఈ వారంలో ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళే ఎక్కువగా కొన్నారు. ఈ పిల్లలన్నీ కూడా మనకు సంతలో ఈరోజు వచ్చిన వాటిల్లో ఒక 80% 70% తమిళనాడు వాళ్ళే కొన్నారు ధరలు. అవి కూడా కొద్దిగా చూద్దాం, ఎక్కువ లేదు దీంట్లో. థ్యాంక్ యూ అండి. ఈ పిల్లలు వచ్చేసి అమ్ముడుపోయి ఉన్నాయంట, బండికి ఎత్తుతా ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు దాకా చూసిన ధరలు ఈ ధర కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో పిల్లలు బాగానే వచ్చినట్టు కూడా అమ్ముడుపోయినాయి ప్రస్తుతానికి. సో 15 kgs అలా ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి. 15 యావరేజ్గా. చిన్న పెద్ద ఏం అలా అంత పెద్దగా ఏం కనబడటం లేదు. ఆ చివరిలో ఒక 2, ఈ చివరిలో 1, 3 కనిపిస్తున్నాయి. 17,000 మీద, 17,000 మీద ఇది కొనడం జరిగిందంట. సో ఎత్తేస్తున్నారు ఈ బ్యాచ్. ఎర్లీ మార్నింగ్, అందుకనేసి తొందరగా తీసేయాల్సి వస్తుంది. లైటింగ్ ఎలా వస్తుందో. ఈ 3 పిల్లలు కొద్దిగా ఉన్నాయి అంతే, మిగతాదంతా కొమ్ము కొట్టి ఉన్నాయి. 17,000 మీద ఇది కొని ఉన్నారట. 17,000 మీద బ్యాచ్. సో ఎదురుగా ఒక బ్యాచ్ కొని ఉన్నారు అన్నగారు. ఆయనతో కూడా మాట్లాడదాం ఒకసారి ఎంత కొన్నారనేది. రంగులు వేస్తున్నారు. అది కూడా 4-5 నెలల పిల్ల ఉంటుంది. 1-2 కొద్దిగా అటు ఉన్నాయి. సో ఇవి 4-5 నెలలు అటు ఉంటాయి. సో ఇది మాత్రం బాగానే ఉంది పిల్ల వచ్చేటప్పటికి. సో ఎంత కొన్నారో ఇది కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు ఇక్కడ 20 ఉండని 30 ఉండని రెండింటి గురించి ధర చెప్తామండి. జత ఒకటి కాదు, జత ధర చెప్తాం. మొత్తం కట్ట కొన్నప్పుడు ఆ ధర పడిందనేసి అర్థం అన్నమాట దానికి. ఇది కొని ఉన్నారు అన్నగారు, అడుగుదాం ఒకసారి. మీరు కొన్నారన్నా? తమిళా తెలుగునా? తమిళా? என்ன உங்கள் பேர் என்ன சொல்லுங்கண்ணா? இளையராஜ். ஸோ எங்கண்ணா? தமிழ்நாடு எங்கண்ணா? பெரம்பலூர். ஓகே. எவ்வளோ குட்டிண்ணா இது? அச்சா, ఈ కుట్టి எவ்வளோ இருக்கே தெரியாது. 20 కుట్టి இருக்கே, ప్రైస్ తెలియదు. ఓకే. సో 20 పిల్లలు ఉన్నాయంట. ఇవి ధర తెలియదు అంటున్నారు. సో తమిళనాడు పెళంబలూరు నుంచి వచ్చున్నారంట. సో ఈరోజు వచ్చిన వాళ్ళు మొత్తం తమిళనాడు వాళ్ళే. ఆ ఎదురుగా ఉండే పెద్ద బ్యాచ్ అవి మొత్తం కొని ఉన్నారు. సో చూద్దాం. ఈ పిల్ల అయితే బాగుంది. ఎంత కొన్నారనేది ఆయన అడిగి తెలుసుకున్నాం ఒకసారి. ఇవి వెళ్ళిపోతున్నాయనేసి వీడియో స్టార్ట్ చేశాను. అది అడిగాను ఇందాక, దాని ధర తెలుసు. ఒకసారి అడిగేసి వద్దాం. ఇవి వచ్చేసి 21,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి. బేరం వచ్చేటప్పటికి 21,000గా చెప్తా ఉన్నారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. సో 20 kgs 22 kgs అలా లైవ్ వెయిట్ ఉంటుంది. ఇది 22 kg దాకా బరువు అనేది ఉండొచ్చు. 22 kgs దాకా. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ 15 kg దాకా ఉందన్నమాట లైవ్ వెయిట్. సో 15 kgs దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయి. 21,000 ఆస్కింగ్ ప్రైస్. బార్గింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అమ్ముడుపోయి ఉన్నాయి. వీటి గురించి చెప్తాను మళ్ళా. సో 19,500 పే బిక్సుకి 19,500 మీద అమ్ముడుపోయిందంట ఈ బ్యాచ్. సో మన వాళ్ళు కాల్ చేస్తున్నారు, డబ్బులు పంపించేస్తున్నారు. ఒక 15 పిల్లలు పంపించాలి వాళ్ళకి. ఇందాకటి నుంచి నేను కాల్ చేస్తే తగల. 19,500 పే బిక్సుకి బచ్చా. 20 kgs కా లైవ్ వెయిట్. 20 ఆరామ్సే రేత. 20 kg అనేది ఈజీగా ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి. అన్నగారు కొని ఉన్నారు. ఇది ఎవరు బాబా? ఎవరి మీది? కర్నూలు దగ్గర నుంచి వచ్చినారు అన్నగారు. అన్న కొని ఉన్నారు. ఇది సో బాగున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి, బాగానే ఉన్నాయి.